ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కొలాప్స్ అయిందో ఆ కొలాప్స్ అయిన దగ్గర నుంచి 200 మీటర్ల వరకు 100 టన్నులు ఉన్నటువంటి ఆ టీబీటీ మిషన్ పార్ట్ కూడా కొట్టుకొచ్చింది. 200 మీటర్ల వరకు ఎక్కడ కొలాప్స్ అయిందో అక్కడ కొలాప్స్ అయిన పాయింట్ టీబీఎం దగ్గర వాళ్ళు ముంగట వాళ్ళు అక్కడ ఎక్కడైతే చివరి 100 మీటర్ల వరకు నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ అనేది చివరి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు, చివరి పోయే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇంకా కొంత మెటీరియల్ అవసరం తీసుకెళ్తా ఉన్నారు. అయితే జరిగిన సంఘటన బట్టి చూస్తే తీవ్రత ఎంత ఉందంటే 100 టన్నులు ఉన్నటువంటి టీబీటీ మిషన్ పార్ట్ సుమారుగా 150 మీటర్ల దాకా కొట్టుకొచ్చింది. అంటే బరువైనటువంటి వస్తువులు కూడా కొట్టుకొచ్చినాయి. అయితే దాంతో పాటు కొట్టుకురావడం జరిగింది. అయితే ఆ మట్టి కూడా 150-200 మీటర్లు ఇక్కడ దాకా వచ్చింది. స్టార్టింగ్ పాయింట్ లో ఇంకా ఎక్కువ హైప్ ఉంది. అంటే మొత్తం 9 మీటర్ల డయామీటర్ ఆ టన్నల్. ఇక్కడ చివరి ప్రాంతంలో ఆల్మోస్ట్ 20-22 మీటర్ల వరకు మొత్తం మట్టి రిప ఉంది. అక్కడి నుంచి డౌన్ వస్తూ 200 మీటర్ల దాకా మట్టి వచ్చి 5 మీటర్లు 6 మీటర్ 7 మీటర్ దాకా మట్టి వచ్చింది. అంటే తీవ్రత అనేది చాలా భయంకరమైనటువంటి తీవ్రత ఉంది. ఇంకా రెస్క్యూ టీమ్స్ అనేవాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు. వాళ్ళకు ఇంకా వాళ్ళకి అవసరమైనటువంటి సరంజామాలు పంపించేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. బహుశా 1 గంట 2 గంటలు 3 గంటలు పట్టవచ్చు. సో ఆ చివరి దాకా వెళ్తేనే అది తెలుస్తుంది. బట్ తీవ్రత అనేది అంత ఆ స్థాయిలో ఉంది. టన్నులు అంటే 1000 టన్నులు అంటే మట్టి దిబ్బలు ఎత్తున్నాయో ఆ నీటి ప్రవాహం కానీ ఒకేసారి అంటే అంత వెలాసిటీతో లేకపోతే 100 టన్నులటువంటి మెషినరీ అనేది ఇక్కడ దాకా దూరం కొట్టుకు రాదు. సో చివరి ప్రయత్నంగా జరుగుతూ ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ మోర్ టైం. బట్ ఛాన్సెస్ ఆర్ నాట్ దట్ చెప్పలేము. నేను 13 కిలోమీటర్ల 13 పాయింట్ ఆల్మోస్ట్ అంటే ఒక 100 మీటర్ల దూరం, ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్ ఉంది. చివరి దాకా పోయింది, ఓన్లీ 100 మీటర్స్ మాత్రమే గ్యాప్. అంటే తీవ్రత భయంకరంగా ఉంది, మరి చెప్పలేని పరిస్థితి ఉంది. చివరి ప్రయత్నంగా ఇంకా ఆ 100 మీటర్లు కూడా ఎందుకు ఆ 100 మీటర్లు కూడా వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డిఫెన్స్ టీమ్స్ కావచ్చు, ఈ యొక్క రెస్క్యూ టీమ్స్ కూడా ఆ ఏర్పాటు చేస్తూనే వాళ్ళకు కొంత ఎక్విప్మెంట్ పంపించడం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మెషినరీ లోపలికి వెళ్ళే అవకాశం ప్రస్తుతం లేదు. మెషినరీ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. డీవాటరింగ్ జరుగుతూ ఉంది. ఆ మడ్డు తీయాలంటే కూడా కాళ్ళు పెడితే లోపలికి వెళ్తా ఉంది. అందుకనే రాజంపేట ఎమ్మెల్యే గారి పంపించినటువంటి అవి ఏవైతే ఆ తెప్పలాంటివి కట్టేసి చేసింది కదా, వాటిపైన అవి వేసి ఒకదాంతో వేసి నడుచుకుంటా అక్కడ పోవడం జరిగింది. సో ఇంకా కొంత లెంత్ షార్ట్ ఉంది. సో డెఫినెట్ అందుకే రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. వాళ్ళకు అవసరమైనటువంటి ఇంకా కొంత సరంజామా పంపించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం స్వయంగా, ఎందుకంటే నేనే స్వయంగా చూసిన కాబట్టి. సో టీమ్స్ అన్ని కూడా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొనసాగుతుంది, రెస్క్యూ టీమ్ కొనసాగుతుంది. అక్కడ ఏమన్నా అంటే కార్మికులు కూడా అక్కడ ఇరుక్కున్న పరిస్థితి ఏమన్నా అంటే ఏమన్నా సౌండ్ అలాంటిది ఏమన్నా అక్కడ మీరు విన్నారా సార్? అంటే సౌండ్ అంటే వాటర్ అనేది ఇంకా కొంత వాటర్ వస్తూ ఉంది. సౌండ్ అనేది పెద్ద సౌండ్ అనేది రావట్లేదు.